గుత్తి దొండకాయకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు స్టార్ట్ చేసేద్దామండి లేట్ చేయకుండా. తొందరగా నాకే అసలు అది ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పి చూసేయాలని యాంగ్జైటీగా ఉన్నా నేను కూడా. తప్పకుండా చేద్దాం. ఫైన్. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ఏంటి ఇది ఆయిల్ డీప్ ఫ్రై లాగానా ఇది? డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఫైన్. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. తర్వాత దొండకాయలు బాగా కడుక్కొని మన గుత్తి వంకాయలాగా ఈ దొండకాయలు కూడా ఇట్లా తడుపుకోవాలి. ఓకే. ఇట్లా సో మన గుత్తి వంకాయ చేసేటప్పుడు ఎలా అయితే వంకాయల్ని కట్ చేస్తామో అలాగా దొండకాయని అలా తడుపుకోవాలి. ఓకే. కొంచెం బాగా నూనె అయితే బాగా కాగాలి దీనికి. సో అయితే మీనా గారు ఇది ఎక్కడ నేర్చుకున్నారు రెసిపీ? ఇది మా అమ్మ, మీ అమ్మగారి దగ్గరేనా? మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది జొన్న రొట్టె, కానీ నేను చేయను ఇప్పుడు, నాకు రాదు అది. అంటే ట్రై చేసి రాలేదా, లేకపోతే చేయడం ఇష్టం లేక చేయరా? అంటే ఇట్లా కొట్టాలి కదా, మన చెయ్యి కొంచెం బాగా నొప్పిగా ఉంటుంది. ఓకే. సో అందుకని ట్రై చేయరు జొన్న రొట్టెని. ఓకే. మీ అత్తగారు అయితే బాగా చేస్తారా? ఆమె బాగా చేస్తారు, తెలంగాణ వాళ్ళు కదా వాళ్ళు, రొట్టెలు బాగా చేస్తారు. ఓకే ఫైన్. సో మీ వారు ఇష్టంగా తినేది చెప్పలేదు ఇప్పటి వరకు మీ వంటకాల్లో. నేను టమాటా ములక్కాయ కూర బాగా చేస్తానని చెప్తాడు. టమాటా ములక్కాయ కూర వారు ఎప్పుడైనా వండి పెట్టారా మీకు? ఆయన ఎప్పుడన్నా టమాటా కూర, టమాటా ఇడ్లీ, టమాటా దోశ, టమాటా మజ్జిగ, నేను మొత్తం టమాటాలతో. ఆల్ టమాటా ఫ్యానా మీ వారు? ఆ టమాటాల కూర కూడా మొత్తం ఎంత గట్టిగా ఉంటుందంటే మనం విసిరేస్తే మొత్తం పాకిపోవాలి, ఎంత గట్టిగా ఉంటుంది. అలా చేస్తారు, చాలా టేస్ట్ ఉంటుంది. టేస్టీగా అయితే ఉంటుంది. ఒప్పుకున్నారు మొత్తానికి. ఆయన ఉప్మా బాగా తింటాడు, ఆయనే చేస్తాడు ఉప్మా కూడా. అది కూడా టమాటా ఉప్మానా? టమాటాలు బాగా వేస్తాడు. టమాటా బాత్. అడిగారా ఎప్పుడైనా ఏంటండి ఎందుకు మీకు టమాటాలు అంటే ఇంత ఇష్టం అని? ఇంకా అడిగేది ఏముండదు, రోజు అవే ఉంటాయి. అదే ఎప్పుడైనా అడిగారా ఎందుకు ఇంతగా ఇంట్లో అన్నిట్లో టమాటాలు తింటారు అని? అడుగుతా, అప్పుడప్పుడు అడుగుతా. టమాటాలు అంటే బాగా ఎర్రగా ఉండాలి, ఎర్రగా వస్తామని. అంటే ఆయన కొంచెం నల్లగా ఉంటాడు, కొంచెం కదలే బాగానే నల్లగా ఉంటాడు. అందుకని నీలాగా వస్తాం అని. ఓకే. అలా సరదాగా చెప్తూ టమాటాలు ఎక్కువగా తింటారు అయితే. నేను చెప్తుంటాను ఇంక ఎక్కువ అయిపోయింది టమాటా తింటూ, అందుకే అట్లా అయిపోయావు నువ్వు అని చెప్తా. ఓకే. సో ఆయిల్ వేడైనట్టుందండి. అయింది, తిని ఇందులో వేసుకున్నాము. ఓకే. ఇది కాగేలోపు దీనికి ఒక పొడి వేస్తాము. ఆ పొడి మనం మిక్సీలో వేద్దాం. ఓకే అండి. సో ఇదిగోండి మిక్సీ జార్. మనం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. దీంట్లో పుట్నాలు, ఓకే, ఈ కారం పొడి, ఉప్పు, కొంచెం వెల్లుల్లి రబ్బలు. ఓకే. మిక్సీ వేసుకుందాం. ఓకే అండి. మిక్సీ పట్టుకొని వచ్చేయండి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే, తెచ్చేయండి. సో దొండకాయలు ఇంకా ఫ్రై చేసుకోవాలండి? గ్రీన్గా ఉన్నాయి కదా, కొంచెం రోస్టెడ్ అవ్వాలి, అంటే రంగు మారాలి. ఓకే. సో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే. సో మీనా గారు బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి దొండకాయలు. ఫ్రై అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఏం చేద్దామండి? దీంట్లో పుట్నాలు పొడి వేయాలి, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది, మనం వేరే దాంట్లో తీసుకొని చేద్దాం. ఓకే. సో ఫ్రై చేసిన దొండకాయల్ని ఇంకొక ప్యాన్లోకి తీసుకుంటున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఓకే. దీంట్లో మనం కొట్టుకున్నాం కదా ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పొడి. ఓకే. ఈ పొడి ఇందులో వేయాలి. ఓకే.
ఆయిల్ వేద్దామండి. కొంచెం సో ఆల్రెడీ మనకి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి స్టవ్ కూడా మనం ఏం ఆన్ చేసుకోలేదు, జస్ట్ అలా అంతే కలిపేసుకుంటాం. కలిపేసుకోవడం. కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి కొంచెం పొడి ఉంటే బాగుంటుంది. అయినా ఇప్పుడు కొంచెం గట్టి పడింది, చల్లారితే గట్టి పడిపోతుంది. ఓకే. సో మీనా గారు కలుపుకోవడం అయిపోయిందా అండి? అయిపోయింది, ఇంకేం లేదుగా, ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? చేసుకోవడమే. ఓకే. గుత్తి దొండకాయ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గుత్తి దొండకాయకి కావలసిన పదార్థాలు: నూనె, దొండకాయలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారప్పొడి, ఉప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని ఘాటు పెట్టుకున్న దొండకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు, కారం పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న దొండకాయలని మరో ప్యాన్లో తీసుకొని పైనుంచి మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి, వేడి నూనె వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ.